నమస్కారం ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఎంఐ A1. సో ఒక 1 వీక్ నుంచి ఈ ఫోన్ నా ప్రైమరీ ఫోన్గా వాడుతున్నాను. నేను అన్బాక్సింగ్ చేశాను, గేమింగ్ రివ్యూ చేశాను, కెమెరా రివ్యూ చేశాను, అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను. సో ఒక 4 వీడియోలా చేశాను ఈ మొబైల్ మీద. సో మీరు కావాలంటే ఆ వీడియోస్ అన్ని చూడొచ్చు. కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్, లేకపోతే ఇక్కడ ఐఎన్ కార్డ్స్ కనపడుతున్నాయి, కార్డ్స్లో కూడా నేను ఆ వీడియో లింక్స్ అయితే వదిలేస్తాను. సో నేను ఈ 1 వీక్లో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. సో ఏమి మంచిగా అనిపించినాయి, ఏమి నాకు నచ్చలేదు, సో వీటి గురించి నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో ఫైనల్గా నేను మాట్లాడతాను ఈ ఫోన్ ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరు తీసుకోవచ్చో. సో ఫస్ట్ మనం దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ సేమ్ మనకి Xiaomi ఎలా ఉంటుందో, Xiaomi ఫోన్స్ ఎలా ఉంటాయో మనకి అట్లనే ఉంది. సో మీకు డిజైన్ చూసుకుంటే కొంచెం Mi Max 2 లాగా ఉంటుంది. మనకి యాంటీనా బ్యాండ్స్ మనకి టాప్లో వచ్చినాయి అండ్ బాటంలో వచ్చినాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సో Xiaomiలో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ సెకండ్ డివైస్ అని చెప్పొచ్చు. Mi 6 తర్వాత ఇదే మనకి ఫోన్ రావడం. సో MI 5X అంటారు దీన్ని నార్మల్గా అయితే. కాకపోతే మనకి ఇప్పుడు MI Android 1తో వీళ్ళు టై అయ్యారు కాబట్టి Xiaomi వాళ్ళు దీనికి MI A1 అని పేరు పెట్టారు. సేమ్ స్పెసిఫికేషన్స్, కాకపోతే మనకి లోపల సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఇప్పుడు గూగుల్ కంట్రోల్లో ఉంటుంది Android 1. ఇది MI 5X అయితే మీకు MIUI 9 మీద రన్ అవుతుంది. సో అదే డిఫరెన్స్ మీకు. రెండు ఫోన్స్ అయితే సేమ్. సో మన బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పను. మీరు Mi Max 2తో కంపేర్ చేసినా, లేకపోతే Nokia 6తో కంపేర్ చేసినా, అండ్ LG Q6తో కంపేర్ చేసినా కానీ బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం కొంచెం బ్యాకే ఉంటుంది. ఇది ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ అయితే కాదు, గుడ్ అని చెప్పొచ్చు కానీ ఎక్సలెంట్ అని మాత్రం చెప్పలేదు. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్లో మనకి బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉన్న ఫోన్స్ అయితే మనకి చాలా ఉన్నాయి దీంతో కంపేర్ చేస్తే. సో మనం పట్టుకున్నప్పుడు అంత ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. చూడడానికి అయితే మనకి ప్రీమియం ఫోన్ లాగా కనపడుతుంది మీకు, కాకపోతే మనకి అంత ప్రీమియం మీకు ఫీలింగ్ అయితే ఉండదు. సో బిల్డ్ క్వాలిటీ అయితే మనకి గుడ్ అని చెప్పొచ్చు కానీ ఎక్సలెంట్ అని చెప్పలేదు. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్ మనం కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు Moto G5 Plus తీసుకుంటే Moto G5 Plus ఇది కొంచెం దగ్గర మనకి బిల్డ్ క్వాలిటీలో సేమ్ ఉంటాయి. సో మీరు Moto G5 Plus Moto G5 Plusతో కంపేర్ చేయలేము, ఎందుకంటే Moto G5 Plus బిల్డ్ క్వాలిటీ ఇంకా బాగుంటుంది Moto G5 Plusతో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే వచ్చేసరికి మనకి 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లే లభిస్తుంది. దీనిలో మీకు 1920x1080 పిక్సెల్స్ ఉంటాయి. పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి మీకు 403 ppi ఉంటుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో తీసుకుంటే 70.1% ఉంది. సో మీకు స్క్రీన్ చూసుకుంటే మీకు తక్కువ ఉంది, మీకు బాడీ చూసుకుంటే ఎక్కువ ఉంది. మీకు టాప్ అండ్ బాటమ్ చూసుకుంటే మీకు బెజల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ సన్లైట్ విజిబిలిటీ బాగుంది, మీకు IPS గ్రేడ్ స్క్రీన్ కాబట్టి మీకు ఖచ్చితంగా సన్లైట్ విజిబిలిటీ అయితే బాగుంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. అండ్ ఆటో బ్రైట్నెస్ సెన్సార్ గురించి మాట్లాడుకోవాలి. ఆటో బ్రైట్నెస్ సెన్సార్ మీకు క్యాలిబ్రేషన్ చాలా చక్కగా ఉంది. సో మీకు ఆటోమేటిక్గా మీ బ్రైట్నెస్ని బట్టి, మీ అట్మాస్ఫియర్ బట్టి అది ఆటోమేటిక్గా బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను సపరేట్ వీడియో కూడా రికార్డ్ చేశాను. సో బ్రైట్నెస్ అయితే ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ డిస్ప్లే కింద మనకి 3 బటన్స్ ఉన్నాయి, బ్యాక్ బటన్, హోమ్ బటన్ అండ్ మల్టీటాస్కింగ్ బటన్. సో ఈ 3 బటన్స్ అయితే మీకు బ్యాక్ లీట్, వాటిని మీరు టచ్ చేస్తే మీకు లైట్ అయితే వస్తుంది. అండ్ టాప్లో చూసుకుంటే మీకు నోటిఫికేషన్ LED ఉంది. సో మీకు ఏమైనా మిస్ కాల్స్ వచ్చినా, మెసేజ్లు వచ్చినా, ఏమైనా మెయిల్స్ వచ్చినా, ఇట్లాంటి విషయాలు మాత్రం నోటిఫికేషన్ LED అయితే మీకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ LED మీకు ఒకటే కలర్లో ఉంది, సింగిల్ కలర్, మీకు వైట్ కలర్లో మీకు బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్ అయితే మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే అయితే మనకి చాలా బాగుంది. డిస్ప్లే విషయం మాత్రం ఇటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. వైట్స్ మనకి క్లీన్ వైట్ ఉన్నాయి. సో ఓవరాల్ అయితే డిస్ప్లే మాత్రం క్వాలిటీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి స్టోరేజ్ అండ్ మెమరీ గురించి మాట్లాడుకుంటే, దీనిలో మనకి ర్యామ్ మెమరీ వచ్చేసరికి 4GB ర్యామ్ లభిస్తుంది అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ నాకు 4GBలో 2.4GB ర్యామ్ ఫ్రీ వచ్చింది. అండ్ 64GBలో మనకి 50GB వరకు ఫ్రీగా వస్తుంది. యాప్స్ ఏమి ఇన్స్టాల్ చేయకుండా మనకి. దీనిలో మనకి పెద్దగా బ్లోట్వేర్ కూడా ఏం లేదు. జస్ట్ మనకి ఓపెన్ చేసినప్పుడు మీకు ఎటువంటి యాప్స్ ఉండవు. ఒకసారి మీరు అప్డేట్ చేసిన తర్వాత మీకు మీ స్టోర్, మీ కమ్యూనికేషన్ అండ్ మీ రిమోట్, ఈ 3 యాప్స్ అయితే యాడ్ అవుతాయి. నార్మల్గా అయితే మీకు ఎటువంటి యాప్స్ అయితే దీనిలో మీకు లభించవు. సో క్లీన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. FM రేడియో కూడా మీకు దీనిలో లభించదు. సో ఖచ్చితంగా మీకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మీకు 50GB వరకు వస్తుంది. మీకు ఇది USB OTGకి సపోర్ట్ చేస్తుంది. సో మీరు పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసాను, డిటెక్ట్ చేసింది. అండ్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశాను, హార్డ్ డిస్క్ డిటెక్ట్ చేసింది, కానీ సేమ్ మనకి ఎరేజ్ చేయమని అడుగుతూ ఉంది. ఖచ్చితంగా హార్డ్ డిస్క్ కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది. అండ్ మౌస్ డిటెక్ట్ చేసింది, మౌస్ కీబోర్డ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో మౌస్ కీబోర్డ్స్ కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది. సో మొత్తం USB OTG టెస్ట్ చేశాను. ఖచ్చితంగా USB OTG ఫంక్షనాలిటీ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మనం ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ర్యామ్ మేనేజ్మెంట్ మనకి గుడ్ అని చెప్పొచ్చు. దీనిలో మనకి 4GB ర్యామ్ ఉంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 2.4GB అయితే ఫ్రీగా వస్తుంది. సో మీరు ఒక 3 హెవీ గేమ్స్ లోడ్ చేసి పెట్టారు అనుకోండి, ఖచ్చితంగా ఒక గేమ్ అయితే మర్చిపోతుంది. సో మీరు ఒక 2 హెవీ గేమ్స్, ఒక నార్మల్ గేమ్, కొన్ని యాప్స్ లోడ్ చేసి పెట్టుకుంటే మాత్రం మెమరీలో ఉంటుంది. కానీ 3 హెవీ గేమ్స్ లోడ్ చేసి పెట్టి 3 గేమ్స్ మధ్య మీరు స్విచ్ అవ్వాలంటే మాత్రం 2 గేమ్స్ మెమరీలో ఉంటుంది, ఒకటైతే మర్చిపోతుంది. అదొకటి నోటీస్ చేశాను నేను. సో ఓవరాల్ అయితే ర్యామ్ మేనేజ్మెంట్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫోన్ మనకి డ్యూయల్ సిమ్ ఫోన్, ఇది వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. ఇది హైబ్రిడ్ స్లాట్, ఒకేసారి మీరు 2 సిమ్ కార్డు, ఒక మైక్రో SD కార్డ్ అయితే దీనిలో పెట్టలేరు.
అండ్ ఇది మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128 GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్పీకర్ కూడా మీకు చాలా లౌడ్ ఉంది. మీరు స్పీకర్ యూస్ చేసి కాల్స్ లిఫ్ట్ చేయాలనుకున్నా కానీ స్పీకర్ చాలా లౌడ్ ఉంది. మీరు నోటిఫికేషన్స్ కానీ లేకపోతే మీకు ఫోన్ కాల్స్ కానీ మిస్ అవ్వడం ఇట్లాంటి సమస్యలు అయితే ఏమీ లేవు. వీడియోస్ చూసినప్పుడు కూడా మీకు స్పీకర్ అయితే లౌడ్ ఉంది. అండ్ సిగ్నల్ రిసెప్షన్ కూడా మనకి గుడ్ అని చెప్పొచ్చు, మరి ఎక్సలెంట్ అని చెప్పలేదు. ఎందుకంటే సిగ్నల్స్ మనకి డ్రాప్ అవుతున్నాయి పెరుగుతున్నాయి. కాల్స్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనం కాల్స్ మాట్లాడేటప్పుడు ఇది ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సిగ్నల్ రిసెప్షన్ కూడా గుడ్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ అని మాత్రం చెప్పలేను. అండ్ మనకి నెక్స్ట్ 3.5 హెడ్ఫోన్ జాక్ గురించి మాట్లాడుకోవాలి. ఇది హైలైట్ అని చెప్పొచ్చు. దీనికి 3.5 హెడ్ఫోన్ జాక్ మనకి నార్మల్ హెడ్సెట్ మీరు వాడినా కానీ ఒక 400-500 హెడ్సెట్ మీరు ఏదైనా వాడినా కానీ ఖచ్చితంగా బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో మీ హెడ్సెట్ మీకు మంచి హెడ్సెట్ ఉందనుకో మీ దగ్గర ఖచ్చితంగా మీకు చాలా మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. నా దగ్గర బ్లూడియో వాడాను 3.5 కనెక్ట్ చేసి, అండ్ సెన్హైజర్ వాడాను, అండ్ వీళ్ళు ఇచ్చారు ఒక హెడ్సెట్ ఇది కూడా వాడాను. సో ఇది మీ నియర్ బేసిక్ హెడ్సెట్. సో దీని నుంచి కూడా మనకి బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే మనకి ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ మనం దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.2 మీద రన్ అవుతుంది. సో మనకి ఖచ్చితంగా గూగుల్ ప్రామిస్ చేసిన దాని ప్రకారం అయితే ఇయర్ ఎండింగ్ కల్లా దీనికి ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఫ్యూచర్లో మనకి 2 years వరకు ఆండ్రాయిడ్ మేజర్ అప్డేట్స్ అన్ని దీనికి వస్తాయి అని చెప్పేసి గూగుల్ ప్రామిస్ చేసింది. సో ఖచ్చితంగా మీకు అప్డేట్స్ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. గూగుల్ ప్రామిస్ చేసింది కాబట్టి మీకు 2 years వరకు అయితే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సెక్యూరిటీ అప్డేట్స్ కానీ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ కానీ మీకు ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే లభిస్తాయి. అండ్ నెక్స్ట్ మనం సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే ఇది సెక్యూరిటీ మనకి ఆగస్ట్లో ఉంది. సో నేను సెప్టెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సెప్టెంబర్ రన్ అవుతుంది. సెప్టెంబర్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. అప్డేట్స్ మళ్ళీ చెక్ చేస్తాను నేను. ఓన్లీ ఇప్పుడు ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్లోనే ఉంది. సెప్టెంబర్ అయితే ఇంకా రాలేదు. అండ్ నెక్స్ట్ మనం దీనిలో యాప్స్ ఆల్రెడీ చెప్పాను మీకు. MIUI 9 లాగా అయితే ఉండదు ఇది. సో మీరు MIUI 9 లాగా సెకండ్ స్పేస్ కానీ డ్యూయల్ యాప్స్ కానీ యాప్ లాకర్ కానీ అండ్ కాల్ రికార్డింగ్ ఫంక్షనాలిటీ కానీ సో ఇట్లాంటివి అయితే మీకు దీనిలో లభించవు. సో ఒకవేళ మీరు అట్లాంటివి కావాలనుకుంటే మాత్రం మీరు మీ మ్యాక్స్ 2 తీసుకోవడం బెటర్. దీంతో కంపేర్ చేస్తే MIUI 9 లవర్స్ అయితే మీరు ఖచ్చితంగా ఇదైతే మీకు ఫోన్ కాదు, ఇది ప్యూర్ ఆండ్రాయిడ్తో వస్తుంది మనకి. దీనిలో మీకు వీడియో కాలింగ్ ఆప్షన్ అయితే ఉంది. వీడియో కాలింగ్ ఆప్షన్ ఫస్ట్లో వర్క్ చేయలేదు కానీ నేను డిఫరెంట్ మెంబర్స్కి ట్రై చేస్తాను వీడియో కాలింగ్ చేయడానికి. ఖచ్చితంగా వీడియో కాలింగ్ అయితే మీకు వర్క్ చేస్తుంది. వీడియో కాలింగ్ మీకు ఇన్బిల్డ్ ఉంది. మీరు డైరెక్ట్ మీరు వీడియో కాలింగ్ అయితే చేయొచ్చు. సో అదొకటే ఉంది. మీకు కాల్ రికార్డింగ్ ఇట్లాంటి ఆప్షన్స్ అయితే లేవు. FM రేడియో కూడా దీనిలో మీకు ఉండదు. సో MIUIలో వచ్చే ఫీచర్స్ అని దీనిలో మీకు మిస్ అయితే ఏమీ మీకు దీనిలో లభించవు. ఓన్లీ మీకు మీ స్టోర్, మీ రిమోట్ యాప్, మీ కమ్యూనికేషన్ 3 యాప్సే ఉంటాయి. మిగతా అంతా మీకు గూగులే కంట్రోల్ చేస్తుంది. అప్డేట్స్ కూడా మీకు గూగుల్ నుంచే వస్తాయి. సో ఇది సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ మనం సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు కావాల్సిన సెన్సార్స్ అని లభిస్తాయి. మీకు సెన్సార్స్ అయితే ఏమి స్కిప్ చేయలేదు వీళ్ళు. మీకు ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఉంటుంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది, అండ్ యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంటుంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంటుంది. సో మీరు VR హెడ్సెట్ పెట్టుకొని 360 degrees అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ కూడా ఉంది. సో దీనిలో కంపాస్ అయితే మీకు వర్క్ చేస్తుంది. మోటో G5+, G5s+ లాగా మీకు కంపాస్ సెన్సార్ అయితే దీనిలో అయితే ఖచ్చితంగా కంపాస్ సెన్సార్ అయితే బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఓవరాల్ చూసుకుంటే సెన్సార్స్ అయితే వీళ్ళేం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు చాలా యాక్యురేట్ ఉంది, కాకపోతే మీకు కొంచెం టైం తీసుకుంటుంది. సో మీరు ప్రెస్ చేయగానే అన్లాక్ అవ్వదు. జస్ట్ మీకు ఒక 1 to 2 seconds అయితే టైం తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనం ఆన్ చేసేటప్పుడు కొంచెం బ్లాక్ స్క్రీన్ వస్తుంది, కొద్దిసేపు తర్వాత మనకి అన్లాక్ అవుతుంది. సో ఇది ఒకటి నోటీస్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ మనం ప్రాసెసర్ అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది. సో చాలా మొబైల్స్ ఇదే ప్రాసెసర్ ఉంది మనకి. సో స్నాప్డ్రాగన్ 625 అయితే మనకి చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. గేమింగ్లో మనకి ల్యాగ్ ఫ్రీ గేమింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను Asphalt 8 అన్ని గేమ్స్ ఆడాను, అన్ని హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో ఆడాను. సో ఖచ్చితంగా గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఎక్కడ నాకు ల్యాగ్స్ అయితే ఏమీ నోటీస్ చేయలేదు. అండ్ టెంపరేచర్ కూడా మనకి కంట్రోల్లో ఉంది. టెంపరేచర్ మనకి ఒక 42 to మ్యాక్సిమం 42 వరకు రీచ్ అయింది. మనకి బాటంలో ఇక్కడ ఈ పార్ట్ దగ్గర మనకి 42 దాకా రీచ్ అయింది. సో అదొకటి నోటీస్ చేశాను నేను. సో ఓవరాల్ అయితే ఫోన్ అయితే హీట్ అవ్వట్లేదు. ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా నేనేమి హీటింగ్ అయితే నోటీస్ చేయలేదు, ఎందుకంటే ఇది మాకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. సో ఖచ్చితంగా దీనిలో అయితే హీటింగ్ సమస్యలు అయితే ఏమీ నోటీస్ చేయలేదు. గేమింగ్ కూడా మీకు చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ ఉన్నాయి. డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటోసరికి వైడ్ యాంగిల్ లెన్స్, ఇంకోటోసరికి టెలిఫోటో లెన్స్. రెండు మీకు 12 MP కెమెరాసే. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి మీకు వైడ్ యాంగిల్ లెన్స్, దీని అపేచర్ వచ్చేసరికి f2.2 ఉంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి మీకు టెలిఫోటో లెన్స్, దీని అపేచర్ వచ్చేసరికి f2.6 ఉంది. అండ్ టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మీరు 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి లైటింగ్ బాగుంటే. సో లైటింగ్ కొంచెం
డల్ ఉన్నప్పుడు ఇండోర్ లైటింగ్, లో లైటింగ్ కండిషన్ అయితే వర్క్ చేయట్లేదు. కానీ సో అలా లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పోర్ట్రేట్ షాట్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఆప్టికల్ జూమ్ కూడా మీకు సెకండరీ కెమెరా మీరు 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. డీటెయిల్స్ అయితే ఏమీ మిస్ అవ్వట్లేదు. ఖచ్చితంగా డ్యూయల్ కెమెరా సెటప్ అయితే బాగా ఇంప్లిమెంట్ చేశారు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ ఓవరాల్గా మనకి డే లైట్ కండిషన్లో మాత్రం బ్యాక్ కెమెరా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇండోర్ లైటింగ్ కండిషన్కి వచ్చేసరికి కొంచెం అపేచర్ మనకి f2.2 ఉంది కాబట్టి మెయిన్ కెమెరా అది. సో లైట్ ఎక్కువ లోపలికి రావట్లేదు, కొంచెం డార్క్ కనపడుతుంది. మనం వేరే కెమెరాతో కంపేర్ చేస్తే, మనం మోటో G5+ ఆ ప్రైస్ రేంజ్లో కంపేర్ చేస్తే మాత్రం మనకు కొంచెం డార్క్ ఉంది ఇమేజ్ అయితే. కాకపోతే డీటెయిల్స్ మాత్రం బాగానే క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఖచ్చితంగా మీకు ఇండోర్ లైటింగ్లో కొంచెం అబోవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, డే లైట్ కండిషన్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కెమెరా అయితే. అండ్ ఈ కెమెరా యూస్ చేసి మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఈ కెమెరాలో మనకి స్టెబిలైజేషన్ అయితే ఏమీ లేదు, అట్లీస్ట్ 1080p దగ్గర మనకి స్టెబిలైజేషన్ ఇవ్వాల్సింది. సో వీడియోలో మనకి స్టెబిలైజేషన్ అయితే ఎక్కడ మీకు కనపడదు. అండ్ ఈ కెమెరాలో మనకి స్లో మోషన్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఉంది. 720p 120 frames/second వరకు మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే మనకి స్లో మోషన్ వీడియో అయితే వర్క్ అవ్వట్లేదు. నేను టెస్ట్ చేశాను. సో ఇప్పుడు కూడా నేను టెస్ట్ చేశాను, ఇంతకుముందు రివ్యూ చేయడానికి ముందు కూడా టెస్ట్ చేశాను. కానీ స్లో మోషన్ వీడియో అయితే వర్క్ అవ్వట్లేదు, అదొకటి కాన్ నోటీస్ చేశాను నేను. సో మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్లో మనం ఫిక్స్ చేస్తారేమో చూడాలి. కెమెరాలో కూడా మనకి కొంచెం యూఐలో ల్యాగ్ అయితే ఉంది. సో ఇది కూడా వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేయాలి. సో యూఐలో ల్యాగ్ ఉంది, స్లో మోషన్ వీడియోని ఫిక్స్ చేయాలి కెమెరా డిపార్ట్మెంట్లో. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 5 MP కెమెరా ఉంది. దీని యూస్ చేసి మీరు 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా అయితే చాలా యావరేజ్ ఉంది, లెన్స్ కూడా అంత వైడ్లో మన దగ్గర కనపడుతూ ఉన్నాము. పిక్చర్లో కూడా మీకు చాలా నాయిస్ ఉంది, డే లైట్ కండిషన్లో కానీ ఇండోర్ లైట్ కండిషన్లో కానీ. ఫ్రంట్ కెమెరా అయితే కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ ఫోన్లో మీకు మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ కెమెరా అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, ఫైనల్గా బ్యాటరీ వచ్చేసరికి మనకి దీనిలో 3080 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. బాక్స్లో కూడా మనకి ఫాస్ట్ ఛార్జ్ అయితే రాదు. 5V 2A ఛార్జర్ మీకు బాక్స్లో వస్తుంది. ఫాస్ట్ ఛార్జర్తో నేను ట్రై చేశాను ఫాస్ట్ ఛార్జ్ చేయడానికి, ఫాస్ట్ ఛార్జ్ అయితే అవ్వట్లేదు. సో దగ్గర మీకు 8% to 100% ఛార్జ్ అవ్వడానికి 2 hours వరకు టైం తీసుకుంటుంది. అంటే మీరు ఒక 0 to 100% మీరు ఛార్జ్ చేయాలన్నా కానీ 2 hours వరకు మీ దగ్గర టైం తీసుకుంటుంది. అండ్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుంటే, డిశ్చార్జ్ అయితే మీకు ఖచ్చితంగా ఒక వన్ ఫుల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వస్తుంది ఫోన్ మీకు. నా యూజర్స్కి అయితే నేను సింగిల్ సిమ్ వాడతాను, వైఫై యూజ్ చేస్తున్నాను. సో నాకైతే 6 hours 30 minutes వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. 6 to 6.5 hours ఖచ్చితంగా స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో మీరు ఒకవేళ డ్యూయల్ సిమ్ వాడినా కానీ, లేకపోతే మీరు మొబైల్ డేటా వాడినా కానీ మీకు 5 hours అయితే స్క్రీన్ ఆన్ టైం ఖచ్చితంగా వస్తుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీకు ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే లాస్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా బ్యాటరీ అయితే అంత తొందరగా అయితే డ్రైన్ అవ్వట్లేదు. స్టాండ్ బై మోడ్లో కూడా మనకి బ్యాటరీ అయితే డ్రైన్ అయితే నేనేం నోటీస్ చేయలేదు. అండ్ ఈ ఫోన్లో మనకి USB Type-C పోర్ట్ ఉంది. సో చాలామంది అడుగుతున్నారు, ఇది మనకి USB 3.0కి సపోర్ట్ చేస్తున్నారు అడుగుతున్నారు. ఇది USB 3.0 ఇంటర్ఫేస్ మీద అయితే కాదు, ఇది USB 2.0 ఇంటర్ఫేస్ మీద ఉంది. సో ఇది మీకు అంత ఫాస్ట్గా అయితే డేటాను ట్రాన్స్ఫర్ చేయదు. సో మీరు సిస్టమ్ నుంచి మీరు మూవీస్ కాపీ చేయాలన్నా కానీ, మీరు మూవీస్ ఏమన్నా దీనిలో తీసిన అంటే 4K వీడియోస్ ఏమైనా తీసి మీరు సిస్టంలో కాపీ చేసుకోవాలన్నా కానీ అంత ఫాస్ట్గా అయితే మీకు ట్రాన్స్ఫర్ రేట్ అయితే లేదు. ఎందుకంటే ఇది మనకి USB 2.0 మీద పెట్టారు, USB 3.0 సపోర్ట్ అయితే దీనికి ఇవ్వలేదు. సో ఇక్కడ మనకి Type-C ఇచ్చారు కానీ వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వలేదు. అండ్ USB 3.0 సపోర్ట్ కూడా మనకేమీ ఇవ్వలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ MI-A1తో 1 week. సో ఓన్లీ నాకు ప్రాబ్లం ఏమనిపించింది అంటే, నాకు కెమెరా మనకి కొంచెం యూఐలో ల్యాగ్ ఉంది. కెమెరా సరిగ్గా ఆప్టిమైజేషన్ అయితే చేయలేదు. వీళ్ళు Xiaomi కెమెరా ఇచ్చారు మనకి, కాకపోతే మనకి సాఫ్ట్వేర్ సరిగ్గా ఆప్టిమైజేషన్ అయితే చేయలేదు. సో ఫ్యూచర్లో వీళ్ళు ఏమైనా అప్డేట్ ఇచ్చి దీన్ని ఫిక్స్ చేస్తారని చూడాలి. అండ్ స్లో మోషన్ వీడియో కూడా మనకి రికార్డ్ చేస్తుంటే వీడియో అయితే స్లో అయితే లేదు. సో అదొకటి కెమెరాలోనే కొంచెం ప్రాబ్లం ఉంది. సో ఖచ్చితంగా వీళ్ళు అప్డేట్ ఇచ్చి ఇది ఫిక్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రంట్ కెమెరా అయితే చాలా యావరేజ్ ఉంది. మీరు ఎక్కువ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఫొటోస్, వీడియోస్ ఇట్లాంటివి తీసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మీకు కాదు. సో ఈ రెండే మెయిన్ నాకు ప్రాబ్లం అనిపించింది అయితే ఇదే. సో ఓవరాల్ అయితే ఫోన్ అయితే చాలా బాగుంది. మీకు సాఫ్ట్వేర్ అయితే చాలా ఫాస్ట్ ఉంది, మనకి ప్యూర్ ఆండ్రాయిడ్ ROM కాబట్టి. సో ఖచ్చితంగా చాలా ఫాస్ట్ ఉంది. బ్యాటరీ కూడా మీకు తొందరగా డ్రైన్ అవ్వట్లేదు, ఫోన్ హీట్ అవ్వట్లేదు. అండ్ మీకు 3.5 హెడ్ఫోన్ జాక్, ఆడియో అవుట్పుట్ చాలా బాగుంది. మీకు కాల్ క్వాలిటీ బాగుంది, స్పీకర్ లౌడ్ ఉంది. సో ఓవరాల్ అయితే మనకి ఫోన్ అయితే చాలా బాగుంది నార్మల్ యూజెస్ మీరు చేయడానికి. అండ్ బ్యాక్ కెమెరా కూడా మీకు పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి, అండ్ బ్యాక్ కెమెరా కూడా మీకు బాగా వర్క్ చేస్తుంది. సో ఓన్లీ కాన్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా. సో ఎవరైతే మీరు ఎక్కువ ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే నేను రికమెండ్ చేయను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రివ్యూ MI-A1ది. టెక్నాలజీ సంబంధించి మంచి అప్డేట్ కోసం మీరు ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు @IamPrasadTech. అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా లైక్ చేయండి, facebook.com/prasadtech in Telugu. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుగులో చూడాలనుకుంటే వీడియోని ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ తప్పకుండా మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్స్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.